టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజం రాఘవేంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు పోలంరెడ్డి గార్డెన్స్ లో రజకుల చైతన్య సభ నిర్వహించారు. ఎమ్మెల్సీ దువారపు రామారావు, టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. టీడీపీ అధికారంలోకి రాగానే రజక భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. రజకులకు ఆర్థిక చేయూతను అందిస్తామని తెలిపారు. ధోబీ ఘాట్ను ఆధునీకరిస్తామని తెలిపారు. అప్పుడు మాత్రమే బతుకులు మారుతాయి. ధనవంతులు చట్టసభలకు పోతే వాళ్ళ ధనాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ పేద బతుకులు మార్చడం కోసం ఎవ్వరు కూడా చట్టాలు చేయరు. ఇది మనం తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. వారు పెద్దలు ఒకసారి అర్థం చేసుకుంటారు. అంటే వచ్చి కూర్చుంటామంటే ఇంకా ఇప్పుడు మనకి 11:40 అయింది. ఒక 10-15 నిమిషాల్లో మన సభ మొదలవుతున్నది. అద్భుతమైనటువంటి ఉపన్యాసకులు ఉన్నారు, మనకి అద్భుతమైన సూచన చేసే వాళ్ళు ఉన్నారు. ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకొని అందరినీ లోపలికి పంపించాలి. గన్న వెంకయ్య గారు, అంకమామ అందరిని లోపలికి పంపించండి. అక్కడ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా లోపల రండి. రిసీవర్స్ ఎవరైనా ఉంటే అక్కడ ఉంటారు. అలుపు కదన్నా. భజన గురు పోలయ్య దాస్ గారు, అట్లనే సీతారామయ్య గారు చాలా సార్లు పిలిచాము. ఎక్కడున్నారు వాళ్ళు? ఉన్నారా లేరా? ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడున్నారు? ఈ జిల్లాలో జరిగే సమస్యలన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. తర్వాత వగైరా చాలా చాలా ఉన్నాయి. అవి మీకు ఇష్టం వచ్చింది చూసుకోవచ్చు. అవి చూస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏం జరుగుతున్నాయో తెలుస్తుంది. కాబట్టి నా విజ్ఞప్తిని కూడా మీరు ఒక సూచనగా తీసుకుంటారని, ప్రతి ఒక్కరు కూడా వార్తలు ఒక గంట చూడండి. మీ సీరియల్ చూడండి, కావద్దని చెప్పలేదు. వాటితో ఆల్ ఇండియా ధోబీ మహాసంఘ్ నెల్లూరు అధ్యక్షులు శ్రీ పాతిపాటి రాధాకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గంధం బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటేశ్వర్లన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏంపాటి విజయలక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎస్ బాబు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ సకలైలమ్మ, జోహార్ సంతకాడి బాబా, హజికుల ఐక్యత, హజికుల ఐక్యత, హజికుల ఐక్యత. జోహార్ ఐలమ్మ, జోహార్ ఐలమ్మ. బీసీల ఐక్యత, హజికుల ఐక్యత, జోహార్ సాకుల ఐలమ్మ. పూలమాలలేసి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. రజికల ఐక్యత. బాబు ఆయన పక్క రమ్మని ఆయన చేతులు పెట్టుకుని ఐక్యత. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్క రజక సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపడదాం. మీ గ్రామంలో కానీ మీ పరిధిలో కానీ మన రజకులకు సంబంధించి ఎటువంటి కార్యాలున్నా కార్యక్రమాలున్నా హలో ఫోన్ డౌన్ చేయమ్మా. అందుకే దీనికోసమే. నమస్కారం.
దువ్వారపు రామారావు శాసనమండలి సభ్యుని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ. ఈ రోజున రాఘవేంద్రరావు నాయకత్వంలో రజక చైతన్య సభకి నెల్లూరు రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అశేషంగా ఈ రోజున రజక బిడ్డలంతా కూడా ఈ రోజున హాజరయ్యారు. వీళ్ళందరి కోరిక ఒకటే, రాజకీయ ప్రాధాన్యతతో పాటు రజకులకి సామాజిక పరంగా రక్షణ కావాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. ఆ అంశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పరంగా మా అధినాయకత్వం దృష్టిలో ఉన్నాయి. రాబోయే భవిష్యత్తులో కూడా ఏదైతే మేనిఫెస్టో రూపొందుతుందో, రజక సామాజిక వర్గానికి ఏదైతే ఉపయోగపడుతుందో, అది ఎస్సీ స్టేటస్ కావచ్చు, లేదా రాజకీయ ప్రాధాన్యత అంశం కావచ్చు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా కూడా కొంతమంది స్థానం కోరుతున్నారు. కాబట్టి ఎక్కడైతే సమర్థమైన నాయకత్వం ఉందో అక్కడ అవకాశాలు కల్పించమని మా అధినాయకత్వాన్ని కోరుతాం. ఎస్సీ స్టేటస్కి తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక స్టాండ్ తీసుకుంది కాబట్టి ఆ స్టాండ్కి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. భవిష్యత్తులో కూడా ఏదైతే ఆదరణ పథకం ఉందో, దూబిగడ్స్ నిర్మాణం ఉందో, రుణ సౌకర్యం ఉందో, ఈ కార్యక్రమాల రూపకల్పనలో తెలుగుదేశం పార్టీ పరంగా ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి, ఏం కావాలి? ఏం జరిగింది ఈరోజు? డబ్బులు ఇస్తే తీసుకోపోతాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకుల మీద జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా రజకీయ యువతుల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, రజకుల ఆస్తులు ఏ విధంగా అయితే దోపిడీకి గురవుతున్నాయో, అవి ఆక్రమణకు గురవుతున్నాయో వాటికి సంబంధించి కానీ, గతంలో రజకులకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ రజకుల ఆస్తులన్నీ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళు తీసుకోవడం, ఈ విధమైన విషయాల మీద కొన్ని డిమాండ్స్తో రజకులు ఐకమత్యంగా ఈరోజు నెల్లూరులోని పార్టీలకు అతీతంగా, ఇది ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము ఆర్గనైజ్ చేసినా కానీ ఆల్ పార్టీస్ వాళ్ళు ఈరోజు రజకులు రావడం జరిగింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా మేము ఏవైతే డిమాండ్స్ అనుకున్నామో మూకుమ్మడిగా ఆ డిమాండ్స్ని మేమందరం కూడా ప్రవేశపెట్టుకొని వాటి మీద చర్చించి రానున్న రోజుల్లో రజకులకు ఏ పార్టీ అయితే న్యాయం చేస్తుందని మేము నమ్మామో ఆ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా, అంటే గతంలో ఇప్పటికే ఈ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అధికారంలోకి రావడం కోసం రజకులకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి గడిచి 4.5 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికీ కూడా ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ రజకులకు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో మాకు అవకాశం కల్పించి రజకుల యొక్క ఔన్నత్యాన్ని పెంచినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా వదిలేశాడు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో, దోబిఘాట్స్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ఏవైతే సచివాలయాలు, హెల్త్ క్లినిక్లు, అదేవిధంగా ఆర్బీకే సెంటర్స్ కట్టాలన్నారో దానికి ముఖ్యంగా ఈ ప్రభుత్వం టార్గెట్ చేసుకుంది రజకుల స్థలాలు. వీటన్నిటికీ రక్షణ కోసం, అదేవిధంగా రజకుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద, అదేవిధంగా మా జాతి యొక్క గొప్పదనాన్ని, మా జాతికి ఉన్నటువంటి చరిత్రని, మా జాతి యొక్క హక్కుల్ని, మా జాతి ఎంత జనాభా ఉన్నాము అనే విషయాన్ని ఈ ప్రభుత్వాలకి, ఈ పార్టీలకి తెలియజెప్పాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రజకు సోదరులందరూ కూడా భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చి మాకందరూ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రానున్న రోజుల్లో చాలా కార్యక్రమాలు చేపట్టుకొని మేము మా కార్యాచరణని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి మా హక్కులను సాధించుకునే వరకు మాకు ఏ పార్టీ అయితే పెద్దపీట వేసి మమ్మల్ని గౌరవించి మాకు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం అయ్యే విధంగా మాకు అవకాశాలు కల్పిస్తుందో ఆ పార్టీని తప్పకుండా గెలిపించుకుంటాం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రానున్న ఎలక్షన్స్లో రజకులకు కూడా పోటీ చేసే అవకాశాలు కల్పించాలని చెప్పేసి, ఒకవేళ అలా ఎమ్మెల్యే సీట్లు కేటాయించలేని పక్షంలో ఏవైతే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, అదేవిధంగా నామినేటెడ్ ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వాటిలో మా రజకులకు అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే ఈరోజు 140 బీసీ కులాల్లో సెకండ్ హైయెస్ట్ బీసీ కమ్యూనిటీ రజక్ కమ్యూనిటీ ఉంది. కాబట్టి రజక్ కమ్యూనిటీని కూడా గౌరవించి, గుర్తించి మా హక్కుల్ని, మా నిధుల్ని ఏవైతే వాళ్ళు మాకు సమకూరుస్తారో ఆ పార్టీకి తప్పకుండా మేము మద్దతుండి, మాకు ఏ పార్టీ అయితే అన్యాయం చేస్తుందో ఆ పార్టీ ఓడగొట్టడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.